హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా ఎప్పుడు బాగోవాలని, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి అంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఓకులమాత టెంపుల్కి అయితే వెళ్ళామనేసి. ఓకులమాత టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత మేము తిరిగి రిటర్న్ అయ్యేటప్పుడు జూ పార్క్ అయితే వెళ్ళామండి. అక్కడ జూ పార్క్ ఉంటుంది అనేసి అయితే చెప్పారనమాట. వెళ్ళే దారే కదా, చూసుకొని వెళ్దాం అనేసి జూ పార్క్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి లెంత్ ఏమి ఉండదండి. నేను క్లియర్గా అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట. ఇది వచ్చేసి తిరుమలలో కాదండి, తిరుపతి ఉంటుంది కదా, కొండ కింద తిరుపతిలో అనమాట. ఈ జూ పార్క్ వచ్చేసి ఎంట్రన్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. జూ పార్క్ దగ్గర ఎంట్రన్ నుంచి లోపలికి వెళ్ళగానే టికెట్ కౌంటర్ అయితే ఉంటుందండి. ఎంతమంది వెళ్తే అన్ని టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను కాస్ట్ వచ్చేసి మర్చిపోయాను అనమాట ఎంత అన్నది. లోపలంతా గ్రీనరీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ మేము చిన్న పొరపాటు అయితే చేసామండి. సరదాగా వాకింగ్ చేసుకుని వెళ్తే బాగుంటుంది కదా అనేసి మేము వెహికల్ అయితే ఎక్కలేదన్నమాట. లోపల వెహికల్స్ తిరుగుతూ ఉంటాయండి. మనం ఎప్పుడు కూడా అలా నడుచుకుంటూ వెళ్ళకూడదు. ఎందుకంటే చాలా పెద్దదనమాట జూ పార్కు. యానిమల్స్ ఎక్కువ లేకపోయినా కూడా బాగా ఎక్కువ ప్లేస్లో అయితే ఉంటుంది. ఎన్ని ఎకరాలు అని చెప్పారనమాట. వెహికల్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి. లోపల తిరుగుతూనే ఉంటాయి. మనం మనిషికి 150 రూపీస్ ఇచ్చినట్టయితే హ్యాండ్కి బ్యాడ్జ్ లాంటిది వేస్తారనమాట. అది ఉన్నంతసేపు లోపల పికప్ డ్రాపింగ్ వాళ్ళే చేస్తారు. ఏ వెహికల్ అయినా కూడా ఎక్కొచ్చండి. ఎక్కువ తిరుగుతూనే ఉంటాయి. ఒకవేళ అది ఇష్టం లేకపోతే మనం సొంతంగా స్కూటీస్ కూడా ఉంటాయన్నమాట అక్కడ. దానికి కూడా 150 రూపీస్ ఇస్తే వాళ్ళు స్కూటీ ఇస్తారు. మనం లోపల తిరగచ్చు స్కూటీ తీసుకుని. మేము నడుచుకుంటూ తిరగడం వల్ల ఎక్కువ యానిమల్స్ కూడా చూడలేకపోయామండి. ఎక్కడో చాలా దూరంగా ఉన్నాయన్నమాట. గంటన్నర నడిచాము. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత టైం అంతా వేస్ట్ అయింది అనేసి. చూసారు కదా, మేము నడుచుకుంటూనే వెళ్తున్నాం అనమాట. తర్వాత ఇంక నడవలేక గంటన్నర తర్వాత వెహికల్ అయితే ఎక్కామండి, తప్పలేదు. డబ్బుల కోసం కాదు, సరదాగా నడుచుకుంటూ చూడొచ్చు కదా అన్నట్టుగా మేము అలా నడుచుకుంటూ అయితే వెళ్ళాము. కానీ ఎంత నడిచినా ఎంత వెళ్ళినా కానీ చూడడానికి బాగానే అనిపించింది. ఒక్కొక్కటి రెండేసే ఉండడం వల్ల చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చిరుతపులి అనమాట. చుట్టూ ఇలా ఊసలు అవి చిక్కాలు అవి పెట్టేయడం వల్ల యానిమల్స్ క్లారిటీగా వీడియోలు అయితే లేవండి. ఏదో పిల్లలు ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళడం తప్ప అంత మంచిగా అయితే నాకు అనిపించలేదు జూ పార్క్లో ఏమీ కూడా. అలాగే నా వీడియో ఎలా అనిపించింది ఏంటో కూడా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఒకవేళ మీరు ఎప్పుడు వెళ్ళకపోతే ఒకసారి అయితే వెళ్ళండి. పిల్లలతో వెళ్తే సరదాగా ఉంటుంది. ఇది వచ్చేసి టైగర్ అనమాట. అక్కడక్కడ ఒక్కొక్కటి ఉన్నాయండి, అంతే. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.